హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనసైన కథలు. ఈ మనసైన కథల్లో మీరు ఎంతగానో ఇష్టపడుతున్న మీ సీరియల్ రాక్షస మొగుడు. ఈ స్టోరీలో ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఒకసారి టచ్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. ప్రసన్న అంటూ ఆమె భుజం మీద మెల్లిగా తన చేతిని వేశాడు అతను. కానీ ఆ స్పర్శ తగలగానే ప్రసన్న ఎప్పటి నుంచో ఆపుకున్న కోపం కట్టలు తెంచుకుంది. అతని స్పర్శని భరించలేనట్లు విరుచుకుపడి తన భుజం మీద ఉన్న అతని చేతిని ఒక్క విదిరించి పక్కకు నెట్టింది. ఆ వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన చేతిని వేగంగా పైకి లేపి విక్రాంత్ చెంప మీద లాగిపెట్టి ఒక గట్టి దెబ్బ కొట్టింది ఆమె. ఆ ఊహించని పరిణామానికి విక్రాంత్ ఒక్క క్షణం షాక్తో స్తబ్దుగా అయిపోయాడు. అలా కొట్టించుకున్న ఆ చెంపపైనే చెయ్యి పెట్టుకుని నమ్మలేనట్లు కళ్ళు పెద్దవి చేసి అలాగే ఆమె వైపు నిశ్చష్టుడిగా చూస్తూ ఉండిపోయాడు విక్రాంత్. ఆమె కళ్ళల్లో అతని పట్ల విపరీతమైన ద్వేషం కనిపిస్తూ ఉంది. మరొక్కసారి నన్ను ముట్టుకున్నా, నాతో మాట్లాడాలని ప్రయత్నించినా చంపేస్తాను. మర్యాదగా నీ హద్దుల్లో నువ్వుండు. ఏదో తాళి కట్టావు, అందరిలోనే నా పరువు, మా తాతయ్య పరువు తీయడం ఇష్టం లేక నువ్వు అంత దుర్మార్గం చేసినా కూడా నోరు మూసుకొని నువ్వు ఈ తాళి నా మెడలో కట్టి ఏర్పరిచిన బంధానికి విలువ ఇచ్చి నీతో వచ్చాను కదా అని నువ్వేం చేసినా చెల్లిపోతుందని అనుకోకు. నీకు ఈ ప్రసన్న అంటే ఏంటో తెలియదు. తెలిసేలా ఇక మీదట చేస్తాను. ఒకప్పుడు ప్రేమ అనే నాటకమాడి నన్ను మాయ చేసి మోసం చేశావు. నీకు మళ్ళీ ఆ అవకాశం నేను ఇవ్వను. ఇప్పుడు పెళ్లి పేరుతో నా జీవితాన్ని నరకంలోకి తోసిన నీకు జీవితం లేకుండా చేస్తాను, చూస్తూ ఉండు అని బెదిరించి కోపంగా డోర్ తీసుకుని విసురుగా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతూ ఉంది ప్రసన్న. ఒక క్షణం ఆమె మాటలకి అలా షాక్లో ఉండిపోయాడు విక్రాంత్. ఆమెలో ఆ కోపం ఇదివరకు ఎప్పుడూ తను చూడలేదు. అంత కోపంగా ఆమె తనకి వార్నింగ్ ఇచ్చింది అంటే నిజంగా తన పట్ల నేను అంత దుర్మార్గంగా ప్రవర్తించానా? నా ప్రేమని నేను దక్కించుకోవాలని ప్రయత్నించడం, దానికోసం ఒక అడుగు ముందుకు వేయడం అంత పెద్ద తప్ప అని అతను అనుకుంటూ ఉన్నాడు. కొడుకు వచ్చాడు అన్న ఆనందంతో అతనికి ఎదురు వస్తూ కౌశల్యాదేవి ఉండగా కోపంగా సీరియస్ గా తనకి ఎదురుగా వస్తూ ఉన్న ప్రసన్న, అది కూడా ఎంగేజ్మెంట్ డ్రెస్ లో రావడం కనిపించడంతో కౌశల్యాదేవి అడుగులు అక్కడే ఆగిపోయాయి. ప్రసన్న ఏంటి మా ఇంటికి వచ్చింది అంటే విక్రాంత్ తనని ఒప్పించి ఇంటికి తీసుకువచ్చేసాడా? తన ప్రేమని తను దక్కించుకున్నాడా అని ఆమె మనసులో అనుకుంటూ ఉత్సాహం అంతా మొహంలోనే చూపిస్తూ, అమ్మ ప్రసన్న, బాగున్నావా తల్లి అని ఎదురు వెళ్లడంతో ఆ మాట విన్న ప్రసన్న కోపంగా ఆమె వైపు ఒక్క చూపు చూసింది. ఆమె పలకరింపు ఆమె కోపాన్ని మరింత పెంచడంతో, మీరు మీ కొడుక్కి సభ్యత సంస్కారం మాత్రమే నేర్పలేదు అనుకున్నాను, కానీ మనిషిలా ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా బ్రతకాలి అన్న మినిమం కామన్ సెన్స్ కూడా నేర్పలేదు అని ఈ రోజే తెలిసింది. అసలు ఇంత నీచుని ఎలా కన్నారో, ఎలా పెంచారో కూడా నాకు అర్థం కావడం లేదు. చిచి అని అనుకుంటూ ఆమెని దులపాలి అనుకున్న 4 మాటలు దులిపేసి, ఆల్రెడీ అలవాటు అయి ఉన్న ఇల్లు కావడంతో ఎవరిని ఏమీ అడగకుండా విక్రాంత్ గది బాగా తెలిసి ఉండడంతో ఆ గదిలోకి వెళ్ళి డోర్ పెద్దగా సౌండ్ వచ్చేలా వేసుకుంది ప్రసన్న. దానితో ఆ గది వైపే చూసి, అసలు ఈ పిల్ల ఎందుకు వచ్చింది, ఎందుకు తిట్టింది అలా? నా ఇంట్లో నా పర్మిషన్ లేకుండా ఆ గదిలోకి వెళ్ళి నా మొహం మీద డోర్ వేయడం ఏంటి? కర్మ కాకపోతే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని కౌశల్యాదేవి అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన విక్రాంత్, అడ్డు తప్పుకో మమ్మీ, అడ్డంగా నిలబడ్డావు అంటూ విసుగ్గా అన్నాడు. ఆ మాటలో విసుగ్ కన్నా దిగులు, బాధ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అతని మాటతో అతని వైపు చూసి దిగులుగా ఉన్న అతని మొహం కనిపించడంతో, ఏం జరుగుతుందిరా అని అడిగింది ఆమె.
ఏం జరుగుతుంది? పెళ్లి జరిగింది అన్నాడు అతను. ఎవరితో? అంది ఆమె. ఇంకెవరితో? ఆ వెళ్ళిన ఆ మెంటల్ దానితోనే అన్నాడు అతను. అవునా? మరి హారతిచ్చి ఆహ్వానించేదాన్ని కదరా అంది అతి ఉత్సాహంగా ఆమె. హా, నువ్వు హారతి ఇవ్వడానికి నిప్పు వెలిగిస్తే ఆ నిప్పుతోనే నన్ను తగలబెట్టేది అది. కొన్ని రోజులు దాన్ని కదిలించకుండా ఉండు. అదే నీకు మంచిది, నాకు మంచిది. అలాగే ఇలాంటి కత్తులు, కటారులు, ఈ నిప్పు, ఇలాంటి మారణాయుధాలు ఏవి కూడా దాని దగ్గరికి తీసుకువెళ్ళకు. ఒకవేళ పొరపాటున దాని దగ్గరికి అవి తీసుకువెళ్ళావో, అయితే నీ ప్రాణానికైనా, నా ప్రాణానికైనా గ్యారంటీ ఎవ్వరూ ఇవ్వలేరు అంటే హెచ్చరించాడు విక్రాంత్. ఆ మాటతో షాక్ అయిన కౌసల్యాదేవి అలా బొమ్మలా చూస్తూ ఉండిపోయింది. నువ్వు పెళ్లి చేసుకునే కోడల్ని ఇంటికి తీసుకువచ్చావా, లేదంటే కొరివినా అని ఆమె అయోమయంగా అడగడంతో, ఏమో మమ్మీ, ఈ విషయంలో నాకు క్లారిటీ ఇంకా రాలేదు. ఇప్పుడే చెంప పగిలింది కదా, ముందు ముందు ఏం పగులుతుందో చూసి అది కోడలో కొరువో ముందు ముందు మనకి క్లారిటీ వస్తుందిలే అని అతను అనడంతో అప్పుడు గమనించింది కౌశల్యాదేవి ఎర్రగా మారిన అతని చెంపపై తేలిన చేతి ముద్రలను. అది చూసి, అయ్యో, ఏంట్రా ఇంతలా కందిపోయింది బుగ్గ? షూటింగ్లో ఎవరైనా కొట్టారా ఏంటి అని అడిగింది ఆమె. దానితో ఆమెని దీనంగా చూస్తూ, ఇంత అమాయకురాలివేంటి మమ్మీ నువ్వు? కొట్టింది అదని అంత క్లియర్గా నేను చెప్తూ ఉంటే షూటింగ్ అంటావేంటి? షూటింగ్ లేదు, ఏమీ లేదు, కానీ వెళ్ళి స్ట్రాంగ్గా ఒక కాఫీ, ఐస్ ప్యాక్ తీసుకురా, దవడ మండిపోతుంది అని అతను చెప్పాడు. ఏంటో వీళ్ళ జీవితం. పుట్టడానికి 2 కొడుకులు పుట్టారు కానీ ఒక్కరి పెళ్లి కూడా నా కళ్ళ ముందు జరగలేదు. వాడు వెళ్ళి ఆ దరిద్రాన్ని తీసుకొస్తే నువ్వు వెళ్ళి ఈ భూకంపాలను తీసుకువచ్చావు. వీళ్ళిద్దరి మధ్య నేను ఏమైపోతానో నాకేమీ అర్థం కావట్లేదు అని విసుక్కుంటూనే, హారిక, కాఫీ రెడీనా అంటూ అరుస్తూ అటువైపు వెళ్ళింది కౌశల్యాదేవి. ఆ మాటతో విక్రాంత్ గుండెని తాకాయి. నిజంగా ఇది భూకంపమే. దానికి ఇష్టం లేని పని చేస్తేనే ఎదుటి వాళ్ళని చంపేసే అంత పని చేస్తుంది. అలాంటిది దాని ఇష్టంతో సంబంధం లేకుండా తాళి కట్టి దాని జీవితాన్ని శాసించే హక్కుని నేను పొందాను. ఇప్పుడు ఇది నన్ను ఏం చేస్తుందో ఏంటో అని అనుకుంటూ వెళ్ళి దిగులుగా సోఫాలో కూర్చున్నాడు విక్రాంత్. అప్పుడే కౌశల్యాదేవి కాఫీ ఐస్ ప్యాక్ తేవడంతో ఆ ఐస్ ప్యాక్ బొగ్గన పెట్టుకుని మండుతున్న బొగ్గని చల్లబరుచుకుంటూ వేడివేడి కాఫీ గొంతులో పోసుకుని రగిలిపోతూ ఉన్న కడుపులోని మంటని తీర్చుకుంటూ ఉన్నాడు అతను. సమయం రాత్రి 10 గంటలు అవుతూ ఉంది. నువ్వు ఇంటికి వెళ్ళిపో అని రిషి చెప్పడంతో ఇంటికి వచ్చేసిన చైత్ర అతని మెనూ ప్రకారం అతను ఆ రోజు తీసుకునే ఫుడ్ ఐటమ్స్ అన్ని తను స్వయంగా ప్రిపేర్ చేసి అతను వస్తాడు అని ఎదురు చూస్తూ కూర్చుంది. అలా నిమిషాలు గంటలుగా గడిచి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నా కూడా రిషి రాలేదు. ఏంటి ఈరోజు ఎంత లేట్ అయింది? ఆఫీస్లో అంత హెవీ వర్క్ ఉందా? ఒకవేళ అంత వర్క్ ఉంటే కాల్ చేసైనా చెప్పాలి కదా. అలా కాల్ కూడా చేయకుండా కనీసం లేట్ అవుతుందని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా తన మనాన్న తానుంటే ఏమని అర్థం చేసుకోవాలి? అరే, ఇంట్లో ఒక మనిషి ఎదురు చూస్తూ ఉంటుంది అన్న మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా అని ఆమె అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంది చైత్ర. మాటి మాటికి గుమ్మం వైపు చూస్తూ ఉన్న ఆమెను చూసి, ఏంటమ్మా, మీ శ్రీవారి రాక కోసం ఎదురు చూస్తున్నారా అంటూ అడిగింది పని మనిషి తులసి. ఆ మాటతో కొంచెం సర్దుకుంటూ, లేదు, ఆయనకి లేటుగా రావడం అలవాటే అనుకుంటే కదా, ఆయన గురించి నేనెందుకు ఎదురు చూస్తాను అని కొంచెం బింకంగా చెప్పింది ఆమె. అది చూసి చిన్నగా నవ్వుకుంటూ, ఎంత ఎదురు చూడకూడదు అని అనుకున్నా కూడా తాళి అనే బంధం మీ ఇద్దరి మధ్య ముడిపడిన తర్వాత ఒకరి గురించి ఒకరు ఆరాట పడుతూనే ఉంటారమ్మా. ఆ ఆరాట నువ్వు మాటలో చెప్పనవసరం లేదు, నీ కళ్ళల్లో నాకు కనిపించింది అని తులసి అనడంతో ఒక క్షణం ఆలోచనలో పడింది చైత్ర. నిజమే, తనంటే నాకు ప్రాణం, చచ్చేంత ఇష్టం, తన కోసం ప్రతి క్షణం ఆరాటపడే అంత ప్రేమ. కానీ అది ఇప్పుడు కాదు, గతంలో. ఇప్పుడు తను నన్ను బెదిరించి పెళ్లి చేసుకున్న ఒక రాక్షస మొగుడు, అంతే. అంతకు మించి మా మధ్య ఎటువంటి బంధము లేదు. గతంలో తను చేసిన పని వలన నా ప్రేమ చచ్చిపోయినా ఏదో ఒక రోజు తన తప్పు తెలుసుకుని నా దగ్గరకు వస్తాడు,
ఏమో నన్ను క్షమించమని అడుగుతాడేమో అని ఇన్ని రోజులు ఎదురు చూశాను. కానీ ఏ రోజైతే తను చేసిన తప్పుకి పశ్చాత్తాప పడవలసింది పోయి నా మీద కోపంతో నన్ను బెదిరించి బలవంతంగా ఈ పెళ్లి చేసుకున్నాడో ఆ క్షణమే అతను మనిషిగా నా దృష్టిలో చచ్చిపోయాడు. అది కూడా నాకు ఆ రోజే అర్థమైంది. ఇలాంటి మూర్ఖుని ప్రేమించినందుకు నన్ను నేను ఎన్నిసార్లు తిట్టుకున్నానో నాకే తెలీదు. వాడిలో మార్పు రాదు, ఎప్పటికీ మారడు, మనుషుల జీవితాలతో ఆడుకునే రాక్షసుడు వాడు అని ఆమె అనుకుంటూ ఉంటే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆమె ఆ మాటను అనుకుంటుందే కానీ తన మనసు మాత్రం ఆ మాటల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ప్రాణంగా అతన్ని ప్రేమించింది కాబట్టి, ఆ ప్రేమ అతను లేకుండా నిలవలేదు అని ఆమెకు తెలుసు కాబట్టి. అయినా కూడా పైకి మాత్రం పరిస్థితుల కారణంగా నిజానిజాలు తెలుసుకోలేక అతడు తప్పు చేశాడు, నమ్మక ద్రోహం చేశాడు అన్న భ్రమలోనే ఇంకా బ్రతుకుతూ ఉంది చైత్ర. బాబుగారు రావడానికి చాలా ఆలస్యం అవుతుందమ్మా, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని తులసి చెప్పడంతో గతం తాలూకు జ్ఞాపకాల నుండి బయటకు వచ్చింది చైత్ర. అయినా తన గురించి నేనెందుకు వెయిట్ చేయడం ఏమిటి అని అనుకుంటూ చేతిలో ఉన్న మ్యాగజైన్ అక్కడే ఉన్న టేబుల్ పై విసిరి లోపలికి వెళుతూ ఉండగా రిషి కారు వచ్చిన శబ్దమైంది. దాంతో ఆమె అడుగులు ఆగిపోగా అటువైపు ఆశగా తిరిగి చూసింది చైత్ర. అప్పుడే కార్ డోర్ తీసుకుని రిషి ఒక వైపు నుంచి దిగితే మరొక వైపు నుంచి డోర్ తీసుకుని ఒక అందమైన అమ్మాయి కిందకి దిగింది. ఆమెను చూడగానే చైత్ర నొసలు ముడిపడ్డాయి. ఎవతిది? ఇంత రాత్రి సమయంలో ఏంతో దానికేంటి పని అని అనుకుంటూ పైనుంచి కింద వరకు ఆమెను స్కాన్ చేస్తూ ఉంది చైత్ర. వన్ పీస్ షార్ట్ డ్రెస్ లో ఎక్స్పోజ్ చేస్తూ ఫుల్ మేకప్లతో చాలా హాట్ గా ఉన్న ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే కోపం, చిరాకు, విసుగు వచ్చేయడంతో అసహ్యంగా మొహం పక్కకు తిప్పుకుంది చైత్ర. తడబడుతున్న అడుగులతో ముందుకు నడుస్తూ ఉన్నాడు రిషి. పాపం బాబు ఎంత తాగాడో ఏంటో, ముందు ఉన్న దారి కూడా అతనికి సరిగ్గా కనిపించడం లేదు. అడుగులు తడబడుతూ ఉన్నాయి. అతని పక్కనే నడుస్తూ ఉన్న ఆ అమ్మాయి, ఏ రిషి బేబీ జాగ్రత్త అంటూ ఒక్కసారిగా అరిచింది. దాంతో అసహ్యంగా పక్కకు తిప్పుకున్న తన మొహాన్ని కంగారుగాటి వైపు తిప్పగా తూలుతూ నడుస్తున్న రిషి కనిపించాడు. అతన్ని ఆ స్థితిలో చూసిన చైత్ర గుండెల్లో 1000 బాణాలు ఒక్కసారిగా గుచ్చుకున్నంత బాధ కలిగింది. రిషి, నువ్వేనా ఇది అని ఆమె అనుకుంటూ ఉండగా తడబడిన అడుగులు తప్పటడుగులుగా మారగా ఒక్కసారిగా ముందుకి పడబోయాడు రిషి. అది గమనించి అయ్యో రిషి అంటూ అతని చేతిని పట్టుకుని పడకుండా ఆపింది ఆ అమ్మాయి. ఆమె రిషిని అలా పట్టుకోవడం చూసిన చైత్ర పిడికిలి గట్టిగా బిగుసుకుంది. ఆ చేతి నరాలు పచ్చగా పైకి పొంగాయి. థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ సో మచ్ అంటూ మత్తుగా పలుకుతున్న అతని మాటలు విన్న ఆ అమ్మాయి సిగ్గులు మొగ్గవుతూ, నా భుజం మీద చేయి వేసుకుని నడువు రిషి, నీకు సపోర్ట్ ఉంటుంది అంటూ వయ్యారంగా అతని చెయ్యి తీసుకుని తన భుజం మీద వేసుకుని మెల్లిగా అతన్ని నడిపిస్తూ ఉంది ఆమె. అది చూసిన చైత్రకి మరింత మండిపోతూ ఉంది. అసలు ఏం మనిషి వీడు, ఎందుకు ఇలా తయారయ్యాడు? నేను చూస్తున్నది నా రిషి నేనా? నన్ను తప్ప మరొక అమ్మాయిని కన్నెత్తి కూడా చూడని వాడేనా వీడు? ఇలా ఎందుకు అయిపోయావు రిషి? అంటే నువ్వప్పుడు చూపించిన ప్రేమ అదంతా నటన, నీ ఒరిజినాలిటీ ఇదన్నమాట. నేనే పిచ్చిదానిలా అప్పుడు నువ్వు నాకు కనిపించిన, నా ముందు నటించిన ఆ నటన నిజమనుకుని నమ్మి నిన్ను ప్రాణంగా ప్రేమించి చాలా తప్పు చేశాను. చాలా చాలా పెద్ద తప్పు చేశాను. ఆ తప్పుకి శిక్షని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఐ హేట్ యు రిషి, ఐ హేట్ యు సో మచ్ అని అనుకుంటూ ఉక్రోషంగా కళ్ళు తుడుచుకొని అక్కడి నుంచి ఆమె గదిలోకి ఆమె వెళుతూ ఉండగా 1 మినిట్ అంటూ వినిపించింది రిషి గొంతు. దానితో ఆమె అడుగులాగాయి తప్ప వెనక్కి తిరిగి అతని వైపు ఆమె చూడలేదు. ఆమె దగ్గరికి వెళ్లి ఆమె ముందు నిలబడి తన చూపుడు వేలు ఆమె గడ్డం కింద పెట్టి ఆమె తలని పైకెత్తి కన్నీళ్లతో నిండిపోయిన ఆ కళ్ళల్లోకి కసిగా చూస్తూ, హాయ్ డియర్ డార్లింగ్, ఏంటి ఏడుస్తున్నావా అంటూ అడిగాడు రిషి.
అతను నోరు తెరవగానే వచ్చిన ఆల్కహాల్ స్మెల్కి మొహం చెట్లించి తన మొహాన్ని పక్కకు తిప్పుకుంది ఆమె. ఏంటి డార్లింగ్, నేను ఇటు మాట్లాడుతుంటే మొహం అటు తిప్పుకుంటున్నావు? అసహ్యంగా ఉందా? నన్ను చూస్తూ ఉంటే కోపం వస్తుంది కదూ? అసలు వీడు నా రిషియేనా? నేను ప్రేమించిన వాడేనా ఇలా తయారైపోయావు అని అనుకుంటున్నావా? లేదా వీడి ఒరిజినాలిటీ ఇది, అప్పుడే నా దగ్గర నాటకం ఆడి నన్ను మోసం చేశాడు అని ఫీల్ అవుతున్నావా అని అతను అడుగుతూ ఉండడంతో కోపంగా పళ్ళు కొరుకుతూ, నటన అనేది కొన్ని రోజులకే పరిమితమై ఉంటుంది. ఒరిజినాలిటీ ఏదో ఒక రోజు బయటపడుతుంది అని చాలామంది చెప్తూ ఉంటే అంత పక్కాగా నటించడం ఎవరికి సాధ్యం కాదు. అయినా ఎవరి ముందు అయినా ఎందుకు నటిస్తారు అనుకున్నాను. కానీ ఈరోజు నిన్ను చూస్తుంటే నాకు అర్థమవుతుంది. నటనతో నయవంచన చేసి ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకునే నీలాంటి అని నోటి చివరి వరకు వచ్చిన పదాన్ని ఆపేసి, కట్టుకున్న మొగుడివి కదా, తిడితే సమాజం ఒప్పుకోదు అంది చైత్ర. పర్వాలేదు, నేను ఒప్పుకుంటాను. చెప్పు బేబీ, ఏం తిట్టాలనుకుంటున్నావో తిట్టాయి. నీ నోటు నుంచి వచ్చే తిట్లే కదా నా పగకి ప్రతీకారానికి ప్రాణం పోసేది. తిట్టు, పర్వాలేదు అన్నాడు రిషి. తిట్టడం కాదు, నాకైతే చెప్పు తీసుకుని కొట్టాలని ఉంది, చంపేయాలనిపిస్తుంది, కానీ చేయలేను. ఎందుకంటే నీలా నేను మనుషుల ప్రాణాలు తీసే హంతకురాల్ని కాదు కాబట్టి. నీ దారికి అడ్డు వస్తే మనుషుల్ని చంపడానికి చాలా తేలిక కదా. అలాగే చంపేశావు కదా. నా అమ్ముని చంపినట్టే నన్ను కూడా చంపేసి ఉంటే నీ పగ ప్రతీకారం ఎప్పుడో తీరిపోయేవి కదా. ఎందుకు ఇలా మెడలో ఈ ఉరితాడు వేసి అనుక్షణం నన్ను హింసించడం అంటూ సూటిగా అతన్ని చూస్తూ అడిగింది చైత్ర. ఆ మాటతో రిషి పిడికిలి గట్టిగా బిగుసుకుంది. ఏం కూసావే అంటూ ఆమెను కొట్టడానికి అతను ఎత్తిన చెయ్యి ఆమె చెంపకి అరాంగుళం దూరంలో ఆగిపోయింది. ఆ చేతి పిడికిలి బిగుస్తూ, కొట్టలేను, కొట్టలేను, ప్రాణం కన్నా ఎక్కువ అనుకున్నాను కదా. నిన్ను కొట్టాలి అంటే మనసు ఒప్పుకోవడం లేదు. కానీ పిచ్చి మనసుకి ఏం తెలుసు, నువ్వు మనిషివి కాదు రాక్షసివి అని. ప్రేమ అనే బంధం నిలబడేది నమ్మకం మీద. నీకు ఆ నమ్మకమే లేక నన్ను నిందల పాలు చేసి నా కుటుంబానికి నన్ను దూరం చేశావు. నిన్ను ప్రాణంగా ప్రేమించిన నా ప్రేమకి దూరం చేశావు. దానికి నువ్వు ఖచ్చితంగా మూల్యం చెల్లించాలి అని నిప్పులు కంకుతున్న కళ్ళతో రిషి చెప్పడంతో అక్కడ వాతావరణం అంతా ఒక్కసారిగా వేడెక్కింది. అది చూసిన రిషిని పట్టుకున్న ఆ అమ్మాయికి అసహనంగా అనిపించడంతో, డార్లింగ్, ఏంటి నాన్ సెన్స్, మనం ఎందుకు వచ్చా ఇక్కడికి? ఎంజాయ్ చేయడానికి కదా. అది మానేసి ఈ అమ్మాయితో ఏంటి ఈ చెత్త డిస్కషన్ అంది ఆ అమ్మాయి. ఆ మాటతో ఆమెని చంపేసేలా చూసింది చైత్ర. సారీ డార్లింగ్, నేను ఎంజాయ్ చేద్దామని వచ్చాను, కానీ మధ్యలో ఈ తద్దినం తగిలేసరికి మూడంతా స్పాయిల్ అయిపోయింది అని రిషి కోపంగా అనడంతో, స్పాయిల్ అయిన నీ మూడ్ని ఎలా సెట్ చేయాలో నాకు తెలుసు కదా. పెద్ద డార్లింగ్, రూమ్కి వెళదాం అంటూ అతన్ని తీసుకుని వెళుతూ ఉంది ఆ అమ్మాయి. అది చూస్తూ అసహించుకుంటూ అక్కడికక్కడే కూలబడిపోయింది చైత్ర. తన కళ్ళ ముందే తన ప్రాణం అనుకున్న రిషి అలా చేస్తూ ఉంటే ఆమె అస్సలు సహించలేకపోతుంది. అతని పక్కన మరొక అమ్మాయిని చైత్ర అస్సలు చూడలేకపోతుంది. మరి ఇప్పుడు చైత్ర ఏం చేస్తుంది? రిషి ఆమెని బాధ పెట్టడం కోసం ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు? చైత్ర అన్నట్లు నిజంగా అమ్ముని చంపింది రిషియేనా? నిజంగా అమృత చనిపోయిందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి.